హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. నయనతార మారిపోయిందా? సినిమా ప్రమోషన్స్ కి డుమ్మా కొట్టి టీమ్ ని ఇబ్బంది పెట్టే ఈ స్టార్ హీరోయిన్ రూల్స్ బ్రేక్ చేస్తుందా? తాను నటించే మూవీని ప్రమోట్ చేసుకోవటమే లేడీ సూపర్ స్టార్ కి కష్టం. అలాంటిది తనది కాని సినిమా కోసం ముందుకొచ్చిందా? హావ్ ఎ లుక్. యాడ్స్ చేయదు, ప్రమోషన్లలో పాల్గొనదు, మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వదు. ఇవి నయనతార మీద ఒకప్పుడు వచ్చిన కంప్లైంట్స్. కానీ ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ మారింది. ఒక్కొక్కటిగా తన మైనస్ పాయింట్స్ తగ్గించుకుంటుంది. యాడ్స్ మాత్రమే కాదు, సినిమా ప్రమోషన్లలో భాగంగా సెపరేట్ ఇంటర్వ్యూలు ఇస్తూ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. రీసెంట్లీ మూకుత్తి అమ్మంటూ ఓపెనింగ్ సెరమనీకి వచ్చి ఆశ్చర్యపరిచింది కోలీవుడ్ స్టార్ బ్యూటీ. మూకుత్తి అమ్మంటూ అంటే నయన్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ కాబట్టి లాంచ్ ఈవెంట్లో పాల్గొంది అనుకుంటే, మెగాస్టార్ అనిల్ రావిపూడి మూవీ మన శంకర్ వరప్రసాద్ గారిలో తన ఎంట్రీ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంది మేడం. ఇలా తనపై ఉన్న నెగటివిటీని మెల్లిగా జరిపేసుకుంటున్న లేడీ సూపర్ స్టార్ ఇప్పుడు ఇతర సినిమాలను ప్రమోట్ చేయడం వింతే. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ట్రయాంగిల్ లవ్ స్టోరీ సెకండ్ సింగిల్ నయన్ డిజిటల్ లాంచ్ చేసింది. యాడ్స్, ఇంటర్వ్యూస్, ఇతర సినిమాలను ప్రమోట్ చేయడం చూస్తుంటే నయనతారకు జ్ఞానోదయమైనట్లే కనిపిస్తుంది. విఘ్నేష్ శివన్తో లైఫ్ స్టార్ట్ చేశాక ఆమెకు ఫిల్మ్ మేకర్ల కష్టాలు తెలిసినట్లున్నాయి. అందుకే ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల టైంలో మీడియా ముందుకు వస్తుంది మేడం. మొత్తానికి ఇది మంచి పరిణామమే. ఇక నయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేయడమే తరువాయి. గతంలో సైరా నరసింహారెడ్డి ప్రమోషన్లో భాగంగా నయన్ ఈవెంట్స్ కు రాదు అని ఇండైరెక్ట్ గా చెప్పిన చిరంజీవితో మన శంకర్ వరప్రసాద్ గారిలో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ భామ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేస్తుందా? ఆమె లాంచ్ కోసం తిప్పలు పడ్డ అనిల్ రావిపూడి మెగాస్టార్ మూవీ కోసం ఏమైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. సౌత్ దర్శకులకు హ్యాండ్ ఇవ్వటంలో దీపిక 2 ఆకులు చదివితే రణ్వీర్ 4 ఆకులు ఎక్కువే చదివాడు. కల్కి బ్యూటీ ఎక్కువ టైం వేస్ట్ చేయించకుండానే తన అభిప్రాయాన్ని చెప్పేసి తప్పుకుంటే, గల్లీ బాయ్ మాత్రం సదరన్ ఫిల్మ్ మేకర్స్ టైం కిల్ చేశాడు. ప్రశాంత్ వర్మే కాదు, రణ్వీర్ టార్చర్ కి బలైన మరో డైరెక్టర్ ఎవరో ఓ లుక్కేద్దామా? సౌత్ దర్శకులంటే నార్త్ స్టార్స్ కి చిన్న చూపా? వీళ్ళు చెప్పినప్పుడు షూట్ చేయడానికి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా హిందీ డైరెక్టర్స్ తలాడించినట్లు సదరన్ డైరెక్టర్స్ చేయటం లేదా? అందుకే బీటౌన్ హీరోస్ సౌత్ డైరెక్టర్స్ కి మధ్య సరైన బాండింగ్ బిల్డ్ కావటం లేదా అంటే అలాగే కనిపిస్తోంది సిచ్యువేషన్. మొన్న సికిందర్ ఫ్లాప్ వెనుక సల్మానే రీజన్ అని కుండ బద్దలు కొట్టాడు మురుగదాస్. అలాగే అమీర్ ఖాన్, లోకేష్ కనగరాజ్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి పట్టాలెక్కాల్సిన ప్రాజెక్ట్ ట్రాక్ తప్పింది. హీరోసే చెయ్యాలా, నేనెందుకు చేయకూడదు అనుకుందో ఏమో దీపిక. టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ తో పేచీలు పెట్టుకుని వెళ్లిపోయింది. కొంచెం త్వరగానే తన అభిప్రాయాన్ని చెప్పి దర్శకుల టైం సేవ్ చేసింది దీపికా పదుకొనే. కానీ రణ్వీర్ సింగ్ అలా కాదు. కొంతకాలం పాటు ఆ డైరెక్టర్తో ట్రావెల్ చేసి చివరికి హ్యాండ్ ఇచ్చేశాడు. హనుమాన్ హిట్ తర్వాత ప్రశాంత్ వర్మతో వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాడు ఈ గల్లీ బాయ్. రాక్షస అనే పేరుతో సినిమా ప్లాన్ చేశాడు డైరెక్టర్. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న టైంలో ప్రాజెక్ట్ ఆగిపోయింది. కారణం ఏంటా అని చూస్తే హీరోకి దర్శకుడికి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ అని తెలిసింది. ఇలా 3-4 మంత్స్ ప్రశాంత్ వర్మ టైం ని రణ్వీర్ వేస్ట్ చేస్తే మాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ ని 2 ఇయర్స్ వెయిట్ చేయించారట. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యపే రివీల్ చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కి అనురాగ్ కశ్యప్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం, నేను మాలీవుడ్ లో ఓ అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కలిశారు. ఇంత తక్కువ టైంలో ఇన్ని వైవిధ్యమైన రోల్స్ ఎలా సాధ్యమయ్యాయని ప్రశ్నించినప్పుడు బాలీవుడ్లో తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని నాతో పంచుకున్నాడు. శక్తిమాన్ కోసం 2 ఏళ్లు టైం వేస్ట్ చేసుకున్నానని నాతో చెప్పాడు. బీటౌన్లో ఎలా సర్వైవ్ అవుతున్నారని బాసిల్ నన్ను క్వశ్చన్ చేస్తే నేనక్కడ జీవించలేకే వచ్చేసా అని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. దీన్ని బట్టి చూస్తే రణ్వీర్ శక్తిమాన్ని బాసిల్ జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్నారని అప్పట్లో వచ్చిన వార్తలు నిజమే. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ తో బయటకు వచ్చేశాడు ఈ మాలీవుడ్ డైరెక్టర్ కమ్ హీరో. మొత్తానికి సౌత్ దర్శకులకు హ్యాండ్ ఇస్తూ వైఫ్ అండ్ హస్బెండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటున్నారన్నమాట. సుకుమార్ ఆ బ్యూటీ గురించి తెలిసే ఫిక్స్ చేస్తున్నాడా? మళ్ళీ ఆమెకి ఇక్కడ బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాడా? టాలీవుడ్ స్టార్ హీరోస్ కి శాపంగా మారిన ఢిల్లీ డాల్ ని ఆ హీరో కోసం పట్టుకొస్తున్నాడా? సెంటిమెంట్స్ లెక్కలు మాస్టారు పట్టించుకోవటం లేదా? టాలీవుడ్ హీరోలతో కృతి సనన్ నటిస్తే వాళ్లకే రిస్క్. ఆ బాలీవుడ్ బ్యూటీతో వాళ్ళు వర్క్ చేసినా ఎదురు దెబ్బ తగిలేది వీళ్లకే. ఈ లెక్కలు మళ్ళీ నార్త్ హీరోలకు వర్తించవు. ఆ బంపర్ ఆఫర్ తెలుగు హీరోలకు మాత్రమే. నేనొక్కడినేతో సమీరగా కుర్రకారు హృదయాలను దోచేయగలిగింది.
కానీ బొమ్మ మహేష్ బాబు సుకుమార్ ఖాతాలో బ్లాక్ స్పాట్ గా మిగిలిపోయింది. ఇక చైతుతో దోచే అంటూ వచ్చేసినప్పటికీ బాక్స్ ఆఫీస్ ను దోచుకోలేకపోయింది ఈ సినిమా. నేనొక్కడే దోచే దెబ్బలకు బాలీవుడ్ పారిపోయిన కృతి సనన్ అక్కడ హీరోలకు మాత్రం హిట్స్ ఇచ్చి వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్స్ గా మారిపోయింది. కానీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు మన హీరో ప్రభాస్. ఆదిపురుష్ లో సీతగా కనిపించింది ఈ ఢిల్లీ డాల్. సినిమా రిజల్ట్ ఫట్. ఓం రౌత్ ఇప్పటికీ ట్రోలింగ్ కు బలవుతూనే ఉన్నాడు. ఇలా టాలీవుడ్ హీరోలతో కృతి సనన్ నటించిన ప్రతిసారి ఫెయిల్యూర్స్ పలకరిస్తూనే ఉన్నాయి. ఇలా టాలీవుడ్ హీరోలకు వరుస పరాజయాలిచ్చిన కృతి సనన్ ను ఇక్కడి మేకర్స్ పక్కన పెట్టేస్తే రిస్క్ చేసేందుకు ట్రై చేస్తున్నాడట సుకుమార్. తాను పరిచయం చేసిన బ్యూటీకి తానే బ్రేక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. రామ్ చరణ్తో చేయబోయే సినిమా కోసం ఈ బాలీవుడ్ బ్యూటీని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్. తెలిసి లెక్కల మాస్టర్ రిస్క్ చేస్తున్నాడా లేదా సెంటిమెంట్స్ ఆయింట్మెంట్స్ పక్కన పెట్టేబోతున్నాడా? ఇక ధనుష్తో తేరే ఇష్క్ మే చేస్తున్న బ్యూటీ టాలీవుడ్ హీరోలతో డెస్టినీ ఇలా డిజైన్ చేస్తే కోలీవుడ్ హీరోకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో నవంబర్ వరకు వెయిట్ చేద్దాం. శాండల్వుడ్ ని పాన్ ఇండియా లెవెల్ కి తీసుకెళ్లిన హీరోస్ లో ఒకరు రిషబ్ శెట్టి. కాంతారాతో క్రేజ్ జాతీయ అవార్డుని కొల్లగొట్టిన రిషబ్ నుండి నెక్స్ట్ కాంతారా ప్రీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా కోసం గట్టిగా ప్లాన్ చేసిన ఈ స్టార్ హీరో ముందు బిగ్ నెంబర్స్, బిగ్ టార్గెట్స్ వెయిట్ చేస్తున్నాయి. అవేంటో ఓ లుక్ ఇద్దామా? కేజీఎఫ్ సిరీస్, కాంతారా ఫిల్మ్స్ తర్వాత చందనసీమ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా లెవెల్లో శాండల్వుడ్ తన స్థాయిని పెంచుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తోంది. థింక్ బిగ్ అనే కాన్సెప్ట్తో భారీ ప్రయోగాలు చేస్తోంది. అందులో భాగంగా వస్తున్న ఫిల్మే కాంతారా ప్రీక్వెల్. రిషబ్ శెట్టి హీరో కమ్ దర్శకుడిగా డ్యూయల్ రోల్ పోషించిన కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇదే టైంలో రిషబ్ ముందు కొన్ని టార్గెట్స్ వేచి చూస్తున్నాయి. కాంతారాతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ శెట్టి. 2022లో 13 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 450 కోట్లను వసూలు చేసింది. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి శాండల్వుడ్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డ్ కు రేట్ చేసింది. అప్పటికే కేజీఎఫ్ 2తో 1000 కోట్ల మార్క్ చూసిన శాండల్వుడ్ కి ఇది మరింత బూస్టప్ ఇచ్చింది. కానీ ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలో ఆ రేంజ్ లో సత్తా చాటే సినిమా రాలేదు. ఇప్పుడు వస్తున్న కాంతారా ప్రీక్వెల్ ముందు బిగ్ టాస్క్ ఎదురు చూస్తోంది. 125 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 500 crores టార్గెట్ గా వస్తోంది. కాంతారాతో రిషబ్ పాన్ ఇండియా ఐడెంటిటీని సొంతం చేసుకోవడమే కాదు, ఇతర ఇండస్ట్రీస్ లోనూ ఆఫర్స్ ని కొల్లగొట్టాడు. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ పై ఏకకాలంలో ఫోకస్ చేస్తున్నాడు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీకి కమిట్ అయిన రిషబ్ తెలుగులో నేరుగా జై హనుమాన్ తో పాటు నాగవంశీ ప్రొడక్షన్ లో ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతేకాదు తారక్ నీల్ ప్రాజెక్ట్ లో స్పెషల్ అపీరెన్స్ ఇవ్వబోతున్నారు అని టాక్ వినిపిస్తోంది. రిషబ్ కమిట్ అయిన సినిమాలపై ఎఫెక్ట్ పడకూడదనుకుంటే కాంతారా ప్రీక్వెల్ మామూలు సౌండ్ చేయకూడదు, బ్లాక్ బస్టర్ కావాల్సిందే. అక్టోబర్ 2న వస్తున్న ఈ ఫిల్మ్ ఎన్ని టార్గెట్స్ రీచ్ అవుతుందో, మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మిత్రమండలి నుండి థర్డ్ సింగిల్ వచ్చేసింది. జీతూ జోసెఫ్, మోహన్ లాల్ కొలాబరేషన్ మరోసారి షురూ అయింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి నెక్స్ట్ ఫిల్మ్ లోడింగ్, కానీ డైరెక్టర్ మారిపోయాడు. వీటి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకోసం. ప్రియదర్శి, నిహారిక, ఎన్ఎం హీరో హీరోయిన్స్ గా, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రధారులుగా వస్తున్న సినిమా మిత్రమండలి అక్టోబర్ 16న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా జంబర్ గింబర్ లాలా పాటను వదిలారు. వెంకీ సినిమాలో బ్రహ్మానందం ఫేమస్ డైలాగ్ నుండి క్రియేట్ చేసిన ఈ సింగిల్ కి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి తెరకెక్కుతున్న ఫిల్మ్ అధీరా. 3 years బ్యాక్ అధీరా ఫస్ట్ స్ట్రైక్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేశాక ఏ అప్డేట్ రాలేదు. తాజాగా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ నిర్మాత డివివి దానయ్య తనయుడు దాసరి కళ్యాణ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఎస్జే సూర్య విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను శరణ్ కొప్పిశెట్టికి అప్పగించి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడు. మాలీవుడ్ హిట్ కాంబో జీతూ జోసెఫ్, మోహన్ లాల్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. హిట్ ఫ్రాంచైజీ దృశ్యం సిరీస్ లో 3వ సినిమాను రీసెంట్ గా పట్టాలెక్కించారు. అయితే దృశ్యం మొదటి 2 భాగాల తరహాలో దృశ్యం 3 ఉండదని, డిఫరెంట్ గా ఉంటుందని డైరెక్టర్ జీతూ జోసెఫ్ చెప్పుకొస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తోంది.